రైతాంగం ఢిల్లీ అవుట్కట్స్లో మహత్తరమైన పోరాటాన్ని నిర్వహించి 750 మంది చనిపోతే అక్కడ ప్రధానమంత్రి ఈ దేశ రైతాంగానికి సారీ చెప్పి నన్ను క్షమించమని కోరి రైతాంగానికి గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ ఒక్క రైతుకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదు. దాంతోపాటు వాణిజ్య ఒప్పందం పేరుతో ఈ దేశ రైతాంగాన్ని తీసుకెళ్లి అమెరికా దగ్గర తాకట్టు పెట్టే ఒప్పందాన్ని చేసి దాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అట్లాగే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ కావాలని గత 30-40 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. అఖిల భారత మహిళా సమైక్య నాయకురాలు గీతా ముఖర్జీ గారి పోరాట ఫలితంగా ఆవిడే దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించమని ఆనాటి ప్రభుత్వం కోరితే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఎట్లా ఉండాలో ఆవిడ విధి విధానాలు రూపొందించింది. ఇవాళ మోడీ గారు దాన్ని తీసుకొచ్చినట్టు దానికేమో మళ్ళీ డీలిమిటేషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసి 2 బిల్లుల్ని పెట్టడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ చూస్తూ ఉంది. మహిళా బిల్లుని ఎవరో వ్యతిరేకించట్లేదు, కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ డీలిమిటేషన్ పేరుతోటి వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు తీసుకొని రావడం ద్వారా ఆ సీట్లలో వాళ్ళు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చి అంబేద్కర్ గారి మహానుభావుడు తయారు చేయడానికి నాయకత్వం వహించిన రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం ఈ దేశంలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధానాన్ని ఆ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మహిళా బిల్లును సింగిల్గా తక్షణం ఆమోదించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈ దేశానికి సంబంధించి ప్రజలు పడుతున్న కష్టాలకి మార్గాలు అంటే కష్టాలు తీరే మార్గాలు చూపాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న కాక మొన్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని న్యాయశాఖ దాన్ని ఏమంటారు పురుగుల్ని కాక్రోచ్గా తెలుగులో మిడతలు కాదు బొద్దింగలతో పోలిస్తే దీప్తే నాయకత్వాన దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన పెట్టిన పార్టీలో చేరారు. బీజేపీ అనుసరించిన విధానానికి విద్యపై అనుసరించిన విధానానికి నీటికి సంబంధించి లీకేజీలకి వాళ్ళు ఒక పెద్ద ఉద్యమం నిర్వహిస్తే ఈ దేశంలో ఉన్న ఎన్డీఏలో ఉన్న పార్టీలు మినహా ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పక్షాలు యువజన విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళ ఉద్యమానికి సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ ఫలితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నడిపిన ఉద్యమాలని రకరకాల పేర్లతోటి వక్ర మార్గాలు వక్ర భాష్యాలు చూపిస్తూ ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నడిపిన ఉద్యమంలో నిజాయితీని గ్రహించి భవిష్యత్తులో ఈ లీకులు లేకుండా ఉండే విద్యా విధానాన్ని అమలు చేయడానికి కావలసిన ప్రయత్నం చేయట్లేదు. దాంతోపాటు ఆందోళన చేస్తున్న కుర్రాళ్ల మీద నిరుద్యోగుల మీద వాళ్ళు తుపాకీలు ఎక్కుపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో అన్ని పార్టీలు ఉద్యమిస్తూ ఉన్నాయి, వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దానికి కారకుడైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని తక్షణం రాజీనామా చేయమని చెప్పేసి అన్ని పక్షాలు కోరుతూ ఉన్నాయి. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా కోరుతా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఒక కులం ఉంది. ఏమది నీకెందుగా నువ్వు చెప్పవా? నేను చెప్తుంటే నీకు వాళ్ళ పేరు చెప్పు. గోండులని ఒక కులం ఉంది. భారతదేశ వ్యాప్తంగా గోండు కులాలు ఎస్టీలో ఉన్నాయి. అది తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. 30-40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని అధికారులు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకోకుండా వాళ్ళ పిల్లలకు సంబంధించి చదువులు చెప్పుకొని ఇవ్వకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కులం గోండు జాతి అంటే దానికి సంబంధించి ఇక్కడున్న 30-40 కుటుంబాలకే ఎస్టీ సర్టిఫికెట్లు ఇస్తే ఏదో దేశమో జిల్లాయో రాష్ట్రమో తల్లకిందులు అవుతా ఉందని భావిస్తూ ఉన్నారేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీ అట్లా భావించట్లేదు. వాళ్ళకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి పుట్టిన పవన్ కళ్యాణ్ కానీ లేదా 40 years ఇండస్ట్రీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు కానీ కుర్రాళ్ళ మీద తుపాకీలు ఎక్కువ పెడతా ఉన్నా, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నా, వాళ్ళని జైలుకి పంపిస్తూ ఉన్నా తప్పు అని ఖండించిన పాపాన పోలేదు. అట్లాగే వాళ్ళు చెప్పారు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మేము ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి. కానీ ఇప్పటికీ ఏ ఒక్క చోట ఒక పేదవాడికి కానీ ఇతర జనానికి కానీ
ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బు ఇవ్వలేదు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ పెడతా ఉంది. ఈ ఫైట్, ఈ దెబ్బలాట, ఈ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ పేటెంట్ రైట్. గత 5 ఏళ్లుగా మేము పోరాటం చేశాం. దాన్ని మా పోరాట ఫలితంగా మీరు అంగీకరించారు. అందుకోసం తక్షణం పేదవాళ్ళకి సంబంధించి మీరు ఇస్తానన్న 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చి తీరాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యల మీద దేశవ్యాప్తంగా పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కోరుతూ సెప్టెంబర్ 1వ తారీఖున రామ్లీలా మైదానం ఢిల్లీలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజలకు సంబంధించి అన్యాయం చేస్తున్న నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి, కార్పొరేట్ అనుకూల పరిస్థితి మీద, విద్యా వైద్యం అంతా కూడా కార్పొరేట్ రంగానికి అప్పగించిన దాని మీద పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయమని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉంది.